ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ చెంబిపూర్ రాజు గారు, మా ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మా నాయకుడు మైనంపల్లి గారి మీద కొన్ని చేవాక్కులు చేయడం జరిగింది. ముందుగా కేపీ వివేకానంద గారు మాట్లాడితే నేను ఎడ్యుకేటెడ్ ఎమ్మెల్యేని, సంస్కారంతో మాట్లాడాలి, హుందాతనంతో మాట్లాడాలని చెప్పి పదే చెప్తున్నాడు కదా. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో నువ్వు మీకు తండ్రి సమానులైనటువంటి శ్రీశైలం గౌడ్ గారి మీద ఏ విధంగా మాట్లాడడం జరిగిందో ఒకసారి అర్థం చేసుకో. అదేవిధంగా అతని మీద ఏ విధంగా దాడి చేసినవో రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా చూసింది. దాన్ని బట్టి నీ యొక్క సంస్కారం ఏందో కుత్బుల్లాపూర్ ప్రజానీకాలకి తెలుస్తుందని కూడా నేను మనవి చేస్తున్నా. మాట్లాడే ముందు కొద్దిగా హుందాతనంతో మాట్లాడండి. పదే ముఖ్యమంత్రి గారి మీద చెవాకులు చేస్తున్నావు. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారిని తిడితేనే మీ నాయకుడు మీకు మెప్పు పొందుతాడనే విధంగా మీరు మాట్లాడుతున్నారు కనుక కొద్దిగా మీరు మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కూడా నేను మనవి చేస్తున్నా. అంతేకాకుండా ఈరోజు మీరు పిసిసి గారిని అదేవిధంగా మైనంపల్లి గారిని క్షమాపణ కోరుతున్నారు. మీరు క్షమాపణ కోరే ముందు మీ కేటీఆర్ గారిని అడగండి. మీరు కేటీఆర్ గారు మొన్న ఖమ్మం సభలో అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా ముఖ్యమంత్రి గారి మీద ఎలా మాట్లాడుతుండో ఒక్కసారి ఆలోచన చేసి దాన్ని బట్టి మీరు క్షమాపణ కోరండి. ఎందుకంటే మీరు మీ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో అనేక విధంగా ముఖ్యమంత్రి గారు ఎన్నో విధంగా ఇబ్బంది పెట్టినా కూడా ఆయన పదే సంక్షేమం వైపు, డెవలప్మెంట్ వైపు